సాధారణంగా ఇక్కడికొచ్చే టూరిస్టులతో నా పరిచయం 1-2 రోజులే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వారితో పాటు వారి జ్ఞాపకాలు కూడా నా నుండి వెళ్ళిపోయేవి. ఒక్క ఉదయ్ విషయంలో మాత్రమే అలా జరగలేదు. రైల్వే స్టేషన్లో అతనితో పరిచయం అయ్యాక మళ్ళీ అతను కనిపిస్తే బాగుండు అని అనిపించిన మొదటి వ్యక్తి. ఒక రకంగా తన కోసం నేను వెతికాను, ఎక్కడైనా కనిపించకపోతాడా అని. కానీ అనుకోకుండా తనే కనిపించాడు. సరే వెళ్ళొస్తాను. సరే అమ్మా. హాయ్ సార్. హే, నువ్వేంటి ఇక్కడ? అలా తనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైనా చూస్తే తెలిసిన ఊరు కాబట్టి తలా ఒక రకంగా అనుకుంటారు. అందుకే ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఏటొద్దున గుమగుమలాడించేస్తాను. నాటుకోడి సీతాలు ఎవరో టూరిస్టులు వచ్చారంట. అనగా ఓసోస్ ఎంతసేపు వండుతావు ఒక్క పెట్టని? బేగ వండియా, పొద్దు అలిపోతుంది. పొడి పొల్లు అట్రా అంటే తడి పొల్లు అట్టుకొచ్చా. ఊది ఊది సెంపలు సొట్ల పడిపోతున్నాయి. పొగ తప్ప మంటలేదు. ఉరుమి మంగళం మీద పడ్డదంట. వంట చేయడం చేత కాక వంకలు చెప్తుంది చూడు. ఓసోస్ మాటలు కట్టి పెట్టి పని కాని. సరేలేవయ్యా, చిరాకు పడమాక. అమ్మాయి ఏదే? స్నానం చేస్తుంది. ఆ తయారయ్యేసరికి కోడి కూర తయారవ్వాలి, లేకపోతే అబ్బా కూతురు ఇద్దరు కయ్యమంటారు. మందారం ముద్ద మందారం ముద్దుకే ముద్దొచ్చే. అమ్మా, క్యారేజ్ కట్టావా? కట్టాను. అయిపోయిందా? సరే నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. సరే బేగొచ్చాయి, పొద్దుబాకు ముందు. సరే సరే. తన్ను ఇంకోసారి కలవడానికి నేను వేసుకున్న ప్లాన్ రాత్రికి భోజనం. ఎలాగో తన స్టేషన్లో ఇచ్చిన 500 నా దగ్గరే ఉన్నాయి. వాటితోనే భోజనం తయారు చేయించాను. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయం అనిపించింది. కానీ అప్పుడే ఉదయ్ వాళ్ళ నాన్నగారు రాత్రి భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. విల్ గో అవుట్. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. Yes, you're right. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? ఈసారి మేము కలిసింది బొర్ర రైల్వే స్టేషన్లో. ఈసారి మా కలయిక అనుకోకుండానే జరిగింది. Hey, ఏంటి సార్ ఇలా వచ్చారు?